వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ 150 కోట్ల మంది భారతీయుల కోరిక నెరవేర్చింది. ఆపరేషన్ సింధూర్ 27 మంది అమాయకుల ఆత్మకు శాంతి చేకూర్చింది. ఆపరేషన్ సింధూర్ పాక్ భారత్ దెబ్బను మరోసారి రుచి చూపెట్టింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ భూభాగంలోకి భారత్ దళాలు దూసుకెళ్లి 100 మందికి పైగా ఉగ్రముక్కలను లేపేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంగళవారం రాత్రి పాకిస్తాన్కి కాళరాత్రి. ఏంటి ఈ ఆపరేషన్ సింధూర్? పాకిస్తాన్పై ప్రతీకార దాడికి ఆ పేరు ఎందుకు పెట్టారు? ఒకరి జోలికి పోము, మా జోలికొస్తే మాత్రం అంతు చూస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. శాంతి మా నినాదం. ఆ శాంతికి భంగం కలిగిస్తే మాత్రం అశాంతే. పహల్గాంలో 27 మంది మా అమాయక ప్రజల్ని చంపేస్తే ఊరుకుంటామని అనుకున్నారేమో. నెవర్. దానికి జవాబ్ ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలుసా? ఆ అర్థం తెలుసుకో ఓ భారతీయుడా, నీ ఛాతీ పొంగిపోతుంది. భారత సైన్యం విడుదల చేసిన ఒక చిత్రంలో ఆపరేషన్ సింధూరం గురించి పెద్ద అక్షరాలతో రాసుంది. సింధూరంలోని ఒక సింధూరం గిన్నె లాంటిది. దానిలో కొంత భాగం చిందరవందరగా పడింది. ఇది 25 మంది మహిళల జీవిత భాగస్వాములను లాక్కున్న క్రూరత్వాన్ని సూచిస్తోంది. సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహతత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజ్పుతులు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు, ఇది నీతి కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకానికి వచ్చిన వారిని ఉగ్రవాదులు భార్యల ముందే చంపేసి వారి నుదిటిన బొట్టును చెరిపేశారు. 6 రోజుల క్రితమే పెళ్లి చేసుకుని పహల్గాం వెళ్లిన వినయ్ నర్వాల్ను అతడి భార్య ముందే కాల్చి చంపేశారు. అతడి మృతదేహం వద్ద గుండెల అవిసేలా రోతిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా కూడా ఆపరేషన్ సింధూర్ను చూడొచ్చు. సింధూరం అనేది దర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియచేస్తోంది. ఈ సింధూరం భార్యలు, భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వతిలకం కూడా. ఆపరేషన్ సింధూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.